విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఫైనల్గా చెప్పండి, ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ యొక్క 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా? ఓటర్స్కి నేను ఇదే చెప్తున్నా సార్, విద్యావంతులను చలామనేటోళ్ళందరూ కూడా వాళ్ళు విద్యావంతులు కాదు, వాళ్ళు విద్యావేత్తలు కాదు, వాళ్ళు నిజంగా వ్యాపారవేత్తలే. విద్యా వ్యాపారవేత్తలు వాళ్ళు ఫస్ట్ పాయింట్. మిగతా వాళ్ళు పోటీ చేసేటోళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిలో డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎవరి మీరు చెప్పిన బీజేపీ వాళ్ళ దగ్గర. ఓకే, నాకైతే తెలిసి ఈ పోటీ చేసేటోళ్ళందరూ కూడా నెల నెల అల్మార్లల్లా డాంబర్ గొర్రెలు వేసుకుంటారు, డబ్బులు పురుగులు పట్టేది. ఒక్కొక్కరు ఇన్కమ్ అంత ఉంది. అంటే మీరు మేయర్గా ఉన్నప్పుడు ఏం సంపాదించలేదా? మరి సంపాదిస్తే మళ్ళీ ఎట్ట గెలుతా సార్? మేయర్ అయినా కూడా కార్పొరేట్ గెలిచిన తెలుసా మీకు? మేయర్ అయినా కూడా మళ్ళీ గెలిచిన మరి మొన్నదాకా కూడా సార్. సంపాదన అనేది భగవంతుని దయతో ఏం చెప్పాలి సార్, నాకు ఏ రంది లేదు, మంచి వకాలత్ చేసుకుంటాను. మీరు కరీంనగర్ అడ్వకేట్లు అడగండి, ఏ వకీల్ అని అడగండి, రవీందర్ సింగ్ క్రిమినల్ అడ్వకేట్ అంటారు. వకాలత్ చేస్తా, సంపాదిస్తా, నాకు రంది ఏం లేదు సార్. నా భార్య ప్రిన్సిపాల్, ఆమె జీతం ఆమె కత్తది. నా బిడ్డ పెళ్ళైపోయింది, మంచిగా హ్యాపీగా షీజ్ ఎంఏ ఇంగ్లీష్ చేసింది ఉస్మానియాలో, బీఎడ్ చేసింది, ఎల్ఎల్బి చేసుకుంటుంది ఇప్పుడు. నా కొడుకు కెనడాలో ఎంఎస్ చేస్తుండు. సో వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. రంది అనేది లేదు సార్. రంది వండుకొని రకరకాల రోగాలు తీసుకొచ్చుకోవడం అవసరం లేదు, కుమిలి చచ్చుకోవడం అవసరం లేదు. మనిషి సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై కాకపోతే సార్ ఇప్పుడు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి సార్ ఒక విషయం, మీరు కూడా మనకంటే ఎక్కువని చూసి జీవితంలో ఎప్పుడు బాధపడద్దు, మనకంటే తక్కువని చూసి మనం ఆనందపడాలి. ఆ స్థాయిలో మనం లేము, దేవుడు మనకి ఈ స్థాయి ఇచ్చిందని ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్. మనకంటే వాడు 4 కార్లు ఉన్నాయి, వానికి 40 ఎకరాలు ఉన్నాయి, 50 ఎకరాలు ఉన్నాయి, వానికి ఏవో డబ్బులు బాగున్నాయి, వాళ్ళని చూసి మనం ఎన్నడూ జీవితంలో బాధపడతాం. మనకంటే కిందికి ఉన్నదని చూసి బాధపడి మనం మంచిగున్నాం రా అని అన్నాను. ఇది మన లైఫ్, అంతే కదా సార్. సో ఈ రకంగా ఓటర్లు చాలా గొప్పలు సార్. నేను ఎక్కడ పోయినా చెప్తుంటా, స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వరాజ్య పూజ్యతే రాజా, స్వగ్రామ పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వతా పూజ్యతే. గురువులు ఎక్కడ పోయినా కానీ ఆదరించబడతారు సార్. ఇప్పుడు గురువులే సమాజాన్ని మార్చకపోతే ఇంకెవరు మార్స్తారు సార్? ఇంటలెక్చువల్సే సమాజాన్ని మార్చకపోతే ఇంకెవరు మార్స్తారు చెప్పండి మీరు? ఈరోజు 100,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఖర్చులు పెట్టి పోటీ చేస్తుండ్రు, ఎట్లా సంపాదిస్తారు సార్? నాకు చెప్పండి మీరు దయచేసి. మొత్తానికి 1,50,000 జీతం ఉండదు, విద్య వ్యాపారం అయిపోయింది. చెప్తే నేను ఏం చెప్తున్నా, ఎందుకు సార్ మరి ఇది? ఎమ్మెల్యేలు చేసుకోవచ్చు కదా, ఎమ్మెల్యే చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను సోకాళ్ళు చెప్తున్నా, ఈ విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ టీచర్ ఓటు ఉంది. అవును, టీచర్లలో పోలే, మీరు చూసినా? పోలేదు. ఎందుకు పోలే? వాళ్ళు ఏరానా ఓట్లు? ఎస్, గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళు తొక్కుతారు వీళ్ళనని వేయలే, పోలే. వాళ్ళు పోవచ్చు కదా, వాళ్ళు వాళ్ళకు ఓటు ఉంది కదా. నాకంటే టీచర్ ఓటు లేదు, నేనేం రాజీనామా చేసి రాలేదు, లేకపోతే నాకు కరస్పాండెంట్ స్కూల్స్ లేవు, నేనది చేయలేను కదా. చేస్తే నాకు ఆదరిస్తారని నమ్మకం ఉంటుందా? ఉండదు. మీరు టీచర్లు, మీకు ఓటు ఉంది కదా, ఓటు ఉండి పోటీ చేయని వాళ్ళు మరి ఎట్లా? అని తప్పు చెప్తున్నాను అనుకోండి దయచేసి, ఉన్నమాట చెప్తున్నా. మీకు కొద్దిగా బాధ అనిపిస్తే సారీ, అదే అంటున్నా. అభ్యర్థుల తరపున రాలేదు కదా, మాటలతో ఏమైనా బాధ అనిపిస్తే అట్లేం లేదు. మీరు ఉన్నది నిజాలు చెప్పాలి, మీ అభిప్రాయాలు చెప్పాలి, అట్లేం లేదు. సరే, ఫైనల్ గా చెప్పండి సార్. ఇప్పుడు మేము కొంతమంది పేర్లు మేము చెప్తాము, ఒక సింగిల్ లైన్ లో ఒక ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి, అడగండి. ఓకే, కేసీఆర్ గారు మహానుభావుడు, గొప్పోడు, మేధావి, మంచి ఉద్యమకారుడు, చాలా గొప్ప వ్యక్తి. సరే, కేటీఆర్ గారు ఐటీ రంగంలో చాలా గొప్ప వ్యక్తి, మంచి ఐటీ రంగానికి ఉపయోగపడే వ్యక్తి. గంగుల కమలాకర్ మంచి మనిషి సార్. ఆయనకు గంగుల కమలాకర్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. బండి సంజయ్ మంచోడు సార్. ఆయన హిందుత్వం మీద ఎప్పుడు కూడా కొట్లాడుతుండు, పోరాడుతుండు, ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. మన కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకుడు, విద్యార్థి దశకుల రాజకీయాలు ఉన్నాడు, విద్యార్థి నాయకుడిగా మాత్రం చాలా గుర్తింపు. సరే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి. నేను చెప్పినా సరే విద్యావేత్త, మళ్ళీ ఎందుకు అడుగుడు? సింగిల్ లైన్ కాదు, నేను చెప్పిన విద్యా వ్యాపారవేత్తలు. నరేందర్ రెడ్డి ఆ లెవెల్లో, ఈ లెవెల్లో మీరు అడిగితే దాన్ని అదే లేదు కదా సార్. లెవెల్ అడగండి మీరు. అభ్యర్థుల మీద కూడా అభిప్రాయం ఉండాలి కదా. గెలిచిన వాళ్ళు మీరు అడిగిన అన్ని కూడా పేర్లు: కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, బండి సంజయ్ గారు ఎంపీ గారు, గంగుల కమలా గారు ఎమ్మెల్యే గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు. ఆ లెవెల్ అడగండి. ఈ లెవెల్కి ఆ లెవెల్ ఇయ్యండి సార్.
ఈ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కాబట్టి అట్లా అడుగుతున్నారు. అవసరం లేదు. నేను ఏమంటున్నా సార్, ప్రత్యర్థులుగా నేను కొట్లాడతాక అంతే. ఒకరి గురించి నేను వాళ్ళ గురించి చెప్పి ఎన్నికల సమయంలో వాళ్ళని విమర్శించడం నాకు మంచి పద్ధతి కాదనిపిస్తుంది. మీ ద్వారా నేను ఒక మాట అన్నా అనుకోండి, వాళ్ళు బాధపడేందుకు. అందుకే కామన్గా చెప్పేసిన నేను, ఓకే. విద్యావేత్తలు కాదు, విద్యా వ్యాపారవేత్తలు అంతే. దట్స్ ఆల్. అందరు కలిపి చెప్పేసిన నేను. ఓకే. అందరూ బీజేపీ, బీఎస్పీ అందరు అభ్యర్థులు. బీజేపీది కూడా చెప్పినా సార్. ఓకే. ఇంకెవరి గురించి అడగండి చెప్తాను. థ్యాంక్ యూ అన్న, మీరు ఇంతసేపు మీ యొక్క ఇంత పీక్ టైంలో కూడా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు. మళ్ళీ మీరు ఎమ్మెల్సీ గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి అని కోరుకుంటూ తప్పనిసరిగా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.